కమెడియన్ మహేష్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల. సో మరి ఈ సోషల్ మీడియాలో చాలామంది కూడా ఈ వీడియోని చూసే ఉంటారు. సో ఇది చూసిన తర్వాత కొంతమంది అదే నార్మల్గానే చూసిందిలే అని అనుకోవచ్చు, కానీ అక్కడ నార్మల్గా చూడలేదు, ఆయనకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సండే రోజు చాలా గ్రాండ్గా జరిగింది, సక్సెస్ఫుల్ అయింది. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇద్దరు హీరోయిన్లు కానీ అదేవిధంగా చాలామంది సినిమా ప్రముఖులు కూడా వచ్చారు. అండ్ ఆడియన్స్ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు. అండ్ మార్చ్ 19కి సినిమా రాబోతుంది ఉగాది కానుకగా. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి ఇది నార్మల్గానే చూసుండొచ్చు శ్రీలీల గారు అని చెప్పేసి అంటుంటే, ఇంకొంతమంది కాదు ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇంకా అసలైన నిజం ఇదే అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఈ వీడియో వెనకాల ఏంటి అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైన ప్రసంగం ఇస్తూ ఉన్నారు. సో నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు వినడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసుని కానీ వాళ్ళ మైండ్ని కానీ ఏకం చేసుకొని మరి చాలా నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా సైలెంట్గా అందరూ కూడా ఆయన స్పీచ్ని వింటున్నారు. సో ఈ క్రమంలోనే ఆయన వెనకాల ఉన్నటువంటి శ్రీలీల వెనకాల ఉన్నటువంటి మహేష్ అచంట కమెడియన్. సో ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు, కానీ వాల్యూమ్ కూడా అదే విధంగా హైలో పెట్టి చూస్తూ ఉన్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు జనాలే ఇంత సైలెంట్గా వింటూ ఉంటే, నువ్వేమో వెనకాల నిల్చొని ఆయన ప్రసంగానికి కూడా వాల్యూ ఇవ్వకుండా ఇంత ఎక్కువగా వాల్యూమ్ పెట్టి మరీ చూస్తున్నావు అని చెప్పేసి శ్రీలీల గారు వెనక ఒక లుక్ ఇచ్చారనమాట. ఫస్ట్ సెల్ ఫోన్ చూసిన తర్వాత ఫేస్ చూసింది. సో మరి మహేష్ కూడా వెంటనే దాన్ని అర్థం చేసుకొని, అరే ఖచ్చితంగా ఫోన్ గురించే చూసింది అని చెప్పేసి ఆయన కూడా అర్థం చేసుకొని వెంటనే ఆ వాల్యూమ్ని తగ్గించేసి ఫోన్ని క్లోజ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే శ్రీలీల గారు ప్రవర్తించినటువంటి ఆతిరికి చాలామంది కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు తను డిప్యూటీ సీఎంగా ఇంకా వేరేనా హీరోనా ఇదంతా కూడా పక్కన పెడితే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం వాళ్ళు మాట్లాడేదానికైనా కూడా గౌరవం ఇవ్వాలి. సో మరి ఆ సంస్కారం అనేది శ్రీలీల గారికి ఉంది. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇస్తుందో ఈ యొక్క చిన్న వీడియో క్లిప్ చాలు అంటూ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియోని చూపిస్తూ ఉన్నారనమాట. సో ఏదేమైనప్పటికీ మనము చాలా ఈవెంట్లు చూస్తూ ఉంటాం. సో కొంతమంది ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ప్రేక్షకులు ఆ విధంగా చేస్తున్నారంటే ఒక వరకు ఓకే, కానీ స్టేజ్ పైన ఉన్న వాళ్ళే ఆర్టిస్టులే ఆ విధంగా చేస్తే ఏంటి అనేది కొంతమంది అంటూ ఉన్నారనమాట. ఏదైనప్పటికీ శ్రీలీల గారికి మాత్రం చాలామంది చాలా మంచి పని చేసావమ్మా, ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ఉండాలి. సో ఇలాంటి కొన్ని అలవాట్లు మీకు ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా తన గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి శ్రీలీల గారు ఈ విధంగా చేసినటువంటి ఈ ప్రవర్తనకి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.